నమస్తే, ఏ ఊరు నుంచి వచ్చారు? నమస్తే అండి, నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చాను. అయితే పేషెంట్ పేరేంటి? సత్యనారాయణ. ఏమైంది ఆయనకి? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని జగిత్యాల తెలిస్తే మేము ఇక్కడికి రిఫర్ చేశారు, ఇక్కడికి వచ్చాము. జనహిత సేవ ట్రస్ట్ ఉందని ఎట్లా తెలిసింది మీకు? మేము ఇక్కడ అనుకున్నాము సెక్యూరిటీ వాళ్ళని ఎలా ఏమన్నా ఉండడానికి ఉన్నాయా అని కనుక్కుంటే మాకు వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ ఏమని చెప్పిండ్రు సెక్యూరిటీ వాళ్ళు? సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి ఒకటి ఉంది, మరి మీకు అక్కడ సౌకర్యంగా ఉంటే వెళ్ళి చూడండి అని చెప్పి మాకు చెప్పారు. చెప్తే సరే అని ఒకసారి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ముందు కౌంటర్లో ఉన్న వాళ్ళని అడిగాము ఏమేమి ఉంటాయండి ఇక్కడ సౌకర్యాలు అని. తర్వాత ఒకసారి లోపలికి వచ్చి వాళ్ళు చూసుకోమన్నారు అన్నీ మీకు అవైలబుల్ ఉందా లేదా అని చెప్తే మేము ఒకసారి అన్ని గదులు స్నానం గదులు అన్నీ చూసేసి ఓకే అనిపించిన తర్వాత ఇక్కడికి వచ్చి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేది ఇక్కడ జనహిత సంస్థ వాళ్ళు. సో ది సేవ్ మెనీ లైఫ్స్ యాక్చువల్లీ. పేషెంట్ ఏంటంటే పేషెంట్ బాధ ఒకటి ఉంటుంది, స్టే చేయడానికి ఇబ్బంది పడే బాధ వీడు, మళ్ళీ రెండు బాధలు భరించాలి. కాకపోతే ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే ఒక బాధని తగ్గించారనమాట. పేషెంట్ గురించి ఆలోచించడమే ఒక ఏమ్గా ఉంది, ఒక గోల్. ఇంకా లేదు అంటే మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకు ఒక ప్రాబ్లం అవుతుంది. సో దిస్ జనహిత వెరీ ట్రూలీ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ మెనీ లైఫ్స్. ఇట్ సేవ్ మెనీ లైఫ్స్. సో ఐ ఫీల్ దిస్ జనహిత సంస్థ ఈజ్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్. I am really blessed to have here. I am very confused and I am very worried about my father. But after coming to Janahita, half 50% of my pain has vanished. Thank you so much. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు సౌకర్యాలు ఎట్లున్నాయి? అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మార్నింగ్ 5:30కి లేస్తాం, స్నానాలు చేస్తాం, ఫ్రెష్ అంతా చేసుకొని స్నానాలు చేసేసి ఏమైనా వర్క్స్ ఉంటే హాస్పిటల్ ఏమైనా వర్క్ ఉన్నా లేదా ట్యాబ్లెట్స్ తీసుకోవాలన్నా అవన్నీ చూసేసుకొని మళ్ళీ వచ్చి టిఫిన్ టైంకి 8 o'clockకి టిఫిన్ స్టార్ట్ అవుతుంది. 8 to 9 టిఫిన్ చేసేసి మళ్ళీ మాకు హాస్పిటల్లో ఉండే వర్క్ అంతా చేసేసుకొని మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ లంచ్ టైమింగ్స్ 12 to 1 o'clock to 2 o'clock లంచ్ టైమింగ్స్. మీరు ఎప్పుడైనా లేట్గా వస్తే భోజనం ఉందా, అయిపోయిందా? ఉంటుందండి, భోజనం ఉంటుంది. మోస్ట్లీ అవి కూడా మనం ఉండదని అవైలబుల్ పెడతారు, ఎలా అయినా సమకూర్చి పెడతారు. దేవుడు ప్రసాదమైన తీసుకొని సమకూరుస్తారు. ఇంకా స్టే కూడా బాగుంది. సో ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా 9:30 వరకు అన్ని లైట్స్ ఆఫ్ చేసి 9:30కి లైట్స్ అన్నీ ఆఫ్. నైట్ భోజనం భోజనం కూడా బాగుంటుంది. నైట్ భోజనం కూడా మనకి ఎంత కావాలో ఇంకా అడిగినా కూడా మళ్ళీ పెట్టే వీలు. మధ్యాహ్నం పెట్టట్లేదా? ఎంత నాకు కావాలంటే పెట్టారు. టిఫిన్లో కూడా ఏమన్నా కావాలంటే మళ్ళీ పెడతారా? పెట్టారు, మళ్ళీ పెడతారు. అడుగుతారు వాళ్ళే, ఏమన్నా కావాలా ఇంకా తీసుకోవాలంటే అడగని మన దగ్గర. ఓకే ఓకే. ఏ లోటులే కూడా తీసుకుంటారు, చాలా బాగా. ఇంకా ఏమైనా డెవలప్ చేయాలా? చాలా ఇంకా ఎక్కడన్నా మీకు ఇంత మంచి అంటున్నారు, ఈ మంచిలో ఎక్కడైనా చిన్న లోపం ఏదైనా ఉందా? అది ఎందుకంటే నేను ఒక్కటి ఊహించుకున్నాను, మా అన్ని లోటు అని ఊహించుకొని వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లోటు కనిపించింది. లోటు ఏం లేదు. లోటు కనిపించింది. భద్రతకు ఫీల్ అయ్యిండ్రు, బయట అయితే ఆ భద్రత. మళ్ళీ 12 o'clock అంటే 12 o'clockకి క్లోజ్ చేసేస్తారు డోర్, ఎవరిని రానివ్వరు. మళ్ళీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రూల్స్. ఎవరి దగ్గర పేపర్ లేకుంటే వాళ్ళు తీసుకోరు, ఖచ్చితంగా అది ఎన్రోల్ చేసుకున్నది ఇక్కడ రావడం ఉంటుంది. ఓకే. మళ్ళీ సీసీ క్యామ్ సర్వైలెన్స్లో ఉన్నారు కాబట్టి సో ఎవ్రీవన్ ఆర్ అలర్ట్. మీ నాన్నగారు డిశ్చార్జ్ అయ్యారు, ఈరోజు మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు చెకప్కి? 15 days తర్వాత రమ్మన్నారు. చూస్తాము, ఒకవేళ 15 days అక్కడ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్ ఉంటే అక్కడ చూస్తాం. అయితే ఒక ఏంటంటే మీ ఊర్లో కూడా ఈ సంస్థ ఉంది. ఊరు నుంచి ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని చిన్న సజెషన్ చేయాలి. ఎందుకంటే ప్రైవేట్లో అందరికీ చెప్పదలుచుకున్నాను ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంకా మనం వెనక్కి వెళ్ళము, బ్రతికి వెళ్ళము అనే ఒక అపోహ ఉంది అందరిలో. కానీ ఇక్కడ వచ్చిన డాక్టర్స్ ఏంటంటే దే ఆర్ సర్టిఫైడ్ పీజీ డాక్టర్స్, దే ఆర్ సర్టిఫైడ్ బై గవర్నమెంట్. సో మీకు ఎలాంటి భయం అక్కర్లేదు, కంపల్సరీగా వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు ఎంత క్రిటికల్ పొజిషన్ ఉన్నా కూడా దే ట్రై టు మేక్
లైఫ్ లైఫ్. ఓకే, అదే జనహిత సేవా ట్రస్ట్లో ఇంకేం మార్పులు అవసరం లేదు ఇంకేం అంటే లేదు, మీరు చూసిండ్రు కదా, ఇంకేమైనా మార్పు చేయాలా సార్? బాగుంది ఇప్పుడైతే. బాగుంది మేడం, నాకైతే నచ్చింది. దగ్గర గ్రేట్. ఏంటంటే వాసు